పాకిస్తాన్లో ఉన్న హిందువులు ఇక నుండి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవచ్చు అని పాకిస్తాన్ ఫేమస్ బౌలర్ అయిన దానిష్ కెనీరియా ట్వీట్ పెట్టాడు. ఈయన ఇలా ట్వీట్ పెట్టడానికి కారణం, ఒకవేళ పాకిస్తాన్లో దానిష్ కెనీరియా పైన దాడి జరిగినా, ఒకవేళ ఇతన్ని పాక్ ప్రభుత్వం అణిచివేయాలి అనుకున్నా, ఇతను భారత్కు వచ్చి పౌరుడిగా ఉండొచ్చు. ఈయనకు పౌరసత్వాన్ని లబ్ధి చేసే చట్టం పేరే CAA. డైరెక్ట్గా పాయింట్కి వెళ్తే నిన్న సాయంత్రం CAAను అమలు చేయడం జరిగింది. CAA అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ చట్టం ఏమంటోంది అంటే, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో అణిచివేయబడుతున్న హిందూస్, సిఖ్స్, క్రిస్టియన్స్, పార్సీస్, జైన్, బుద్ధిస్ట్ మైనారిటీస్కు CAA చట్టం ద్వారా ఇక నుండి పౌరసత్వం లభిస్తుంది. అంతేకాకుండా December 31, 2014 కంటే ముందు భారత్కు రెఫ్యూజీలుగా వలస వచ్చిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మైనారిటీస్కు ఈ చట్టం ద్వారా పౌరసత్వం లభిస్తుంది. ఉదాహరణకు రమేష్ అనే పాకిస్తానీ హిందువు, మేరీ అనబడే ఆఫ్ఘనిస్తానీ క్రిస్టియన్ అక్కడ అణిచివేయడం వల్ల 2013లో ఇండియాకు పారిపోయి రెఫ్యూజీలుగా వచ్చి ఉంటే ఈ ఇద్దరికి CAA చట్టం ఇండియన్ సిటిజన్షిప్ను ఇస్తోంది అన్నమాట. ఈ చట్టం కాంట్రవర్సీ అవ్వడానికి కారణం, ఎందుకు ఈ చట్టంలో ముస్లిమ్స్ లేరు అని, ఇది వివక్ష కాదా అని. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుండి అణిచివేయబడుతున్న ముస్లిమ్స్ భారత్కు రావాలి అనుకుంటే ఎందుకని CAA చట్టం అనుమతించదు అని చాలామంది మెసేజ్ పంపారు. కొంతమంది అయితే ఈ CAA ద్వారా ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ను బయటకు పంపిస్తారా అని కూడా అడుగుతున్నారు. Never in India has citizenship had anything to do with religion, and to specify specific religions that are eligible for fast track citizenship and leave out one major religion that is not, is a purely communal exercise which will damage and divide the country. I really hope that some smart lawyer will take this up before the Supreme Court and challenge its constitutionality. దీని గురించి ప్రభుత్వం ఏమని సమాధానం ఇస్తోంది అంటే, భారత్లో లీగల్గా ఉన్న ముస్లిమ్స్ భారత్లోనే ఉంటారు. ఈ చట్టంతో భారత్లో ఉన్న ముస్లిం సోదరులకు ఎటువంటి సమస్య ఉండదు. ఈ చట్టం అనేది ఇస్లామిక్ పొరుగు దేశాల్లో అణిచివేయబడుతున్న మైనారిటీస్ కోసం తీసుకువచ్చిన చట్టం. भारत सरकार ने CAA कानून लागू कर दिया है, उसकी नोटिफिकेशन जारी कर दी है. मैं इस कानून के लागू किए जाने पर इसका इस्तेमाल करता हूँ, स्वागत करता हूँ. और ये लागू बहुत पहले किया जाना चाहिए था, खैर देर आया दुरुस्त आया. इस कानून के ताल्लुक से मुसलमानों के दरमियान बड़ी गलतफहमियां हैं, उस गलतफहमियों को दूर किया जाना चाहिए. और मैं बताना चाहता हूँ कि इस कानून से मुसलमानों का कोई लेना देना नहीं. CAA कानून से सिर्फ अफगानिस्तान, पाकिस्तान, बांग्लादेश से जो गैर मुस्लिम आए हैं, भारत में सालों से रह रहे हैं और इनको शहरियत नागरिकता नहीं मिली है, तो ऐसा कोई कानून नहीं था कि उनको नागरिकता प्रदान की जाएगी. तो इसलिए भारत सरकार ने एक ऐसा कानून बनाया जिसके तहत అయితే దీంట్లో ముస్లిమ్స్ని ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? అక్కడి ముస్లిమ్స్ కూడా అణిచివేయబడుతున్నారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో అయితే ముస్లిమ్స్ యొక్క ఆర్థిక వ్యవస్థ హీనంగా ఉంది. దీంట్లో ముస్లిమ్స్ ఎందుకు లేరు? ఈ చట్టం అనేది ఒక కమ్యూనిటీను డిస్క్రిమినేట్ చేస్తోంది. మన రాజ్యాంగం అనేది అన్ని మతాలను సమానంగా చూస్తుంది. అటువంటప్పుడు ఎందుకు ఇందులో ముస్లిమ్స్ లేరు అని కొంతమంది అడుగుతున్నారు. దీనికి ప్రభుత్వ నాయకులు ఇస్తున్న లాంగ్ ఆన్సర్ ఏంటి అంటే, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 3 దేశాలు ఇస్లామిక్ దేశాలు. దాదాపు 99% ముస్లిమ్స్ మెజారిటీ ఉన్న దేశాలు ఇవి. పాకిస్తాన్లో 23 కోట్ల మంది ముస్లిమ్స్ యొక్క వేరువేరు జాతులకు చెందిన వారు ఉంటే కేవలం 65 లక్షల మంది మైనారిటీస్ మాత్రమే ఉన్నారు. బంగ్లాదేశ్లో 15 కోట్ల మంది ముస్లిమ్స్ ఉంటే కేవలం 1.5 మైనారిటీస్ మాత్రమే ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్లో 4 కోట్ల మంది ముస్లిమ్స్ ఉంటే హార్డ్లీ 1000 లక్షల మందిలో మైనారిటీస్ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఫిగర్ కరెక్ట్ కాదు, ఇంచుమించుగా ఉంటారు, ఎగ్జాక్ట్గా ఉండరు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం ఇంతవరకు తమ యొక్క పాపులేషన్ డేటాను రివీల్ చేయలేదు, అఫీషియల్గా డిక్లేర్ చేయలేదు. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ 3 దేశాల్లో దాదాపు రఫ్గా 41 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. అండ్ ఈ 3 దేశాల్లో దాదాపు 2 కోట్ల మంది మైనారిటీస్ ఉన్నారు. ఫర్ సపోజ్ ఈ 3 దేశాల్లో ఉన్న ముస్లిమ్స్కు కూడా మనం CAA ద్వారా ఇండియన్ సిటిజన్షిప్ను ఇచ్చాము అనుకోండి, జస్ట్ అనుకోండి, ఈ 3 దేశాల్లో ముఖ్యంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఆర్థిక వ్యవస్థ చాలా వర్స్ట్గా ఉంది. బంగ్లాదేశ్లో కూడా లివింగ్ స్టాండర్డ్స్ సరిగ్గా లేవు. ఒకవేళ ఈ 41 కోట్ల ముస్లిమ్స్లో 40% మంది, దాదాపు 16 కోట్ల మంది ఇండియన్ సిటిజన్షిప్ కోసం అప్లై చేస్తే అంతమందిని అకామిడేట్ చేసే ఆర్థిక శక్తి మన దగ్గర ఉందా? లేదు. మనమే 140 కోట్ల మంది ఉన్నాం. ఇది అఫీషియల్ ఫిగర్. అన్అఫీషియల్గా 160 కోట్ల మంది ఉంటాం. దాదాపు 10 కోట్ల మంది ఇల్లీగల్ రిఫ్యూజీలు దేశం మొత్తంలో వ్యాపించారు. వీళ్ళను పంపడానికే మన దగ్గర చట్టాలు లేవు. ఇక కొత్త వాళ్ళను చేర్చుకోవడానికి మన దగ్గర స్తోమత ఉందా? లేదు. మియాన్మార్ నుండి, నేపాల్ నుండి, బంగ్లాదేశ్ నుండి ఎంతమంది వలసకారులు ఇల్లీగల్గా వస్తున్నారు అనే లెక్క ఇప్పటి వరకు మన దగ్గర లేదు. దీనికోసం NRC అతి త్వరలో తీసుకురాబోతున్నాము అని అమిత్ షా గారు అన్నారు. आप क्रोनोलॉजी समझ लीजिए, पहले CAA आने जा रहा है, CAA आने के बाद NRC आएगा, और NRC सिर्फ बंगाल के लिए नहीं आएगा, पूरे देश के लिए आएगा. घुसपैठिया देश की समस्या है. बंगाल चूंकि बॉर्डर स्टेट है तो बंगाल के लिए NRC అంటే ఏంటి అనేది లాస్ట్లో చెప్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది, లాస్ట్ వరకు చూడండి. సో భారత్లో జనాభా పెరిగిపోతోంది. మనకే రోజు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీరిని కూడా ఆహ్వానించి ఎక్కడ పెట్టుకోవాలి, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్లీ
1947లో పాకిస్తాన్లో హిందువులు 20% ఉండేవారు. అంటే 1947లో 3,25,00,000 పాకిస్తాన్ జనాభాలో 65 లక్షల మంది హిందువులు ఉండేవారు. పాకిస్తాన్లోని కరాచీ, ఇస్లామాబాద్లో అప్పట్లో హిందువులు వ్యాపారాలు చేసేవాళ్ళు, చాలా పవర్ఫుల్గా ఉండేవారు. ఖర్చు చేస్తే 2024లో పాకిస్తాన్లో ముస్లిం యొక్క జనాభా 24 కోట్లకు చేరుకుంది. అంటే 1947లో 2,60,00,000 సంఖ్యలో ఉన్న పాక్ ముస్లిమ్స్ కాస్త 2024కు 24 కోట్లు అయ్యారు. కానీ అక్కడ ఉన్న హిందూస్ 65 లక్షల నుండి 48 లక్షలకు చేరుకున్నారు. అంటే తగ్గిపోయారు. అసలు హిందువులు పెరగడమే లేదు. పెరగలేదా? పెరగనివ్వలేదా? హిందువులను అణిచివేశారు, కన్వర్ట్ చేశారు, వివక్ష చూపించారు. స్కూల్స్లో ఉన్న హిందూస్ చిల్డ్రన్ను కల్మా చదవాలి అని ఒత్తిడి పెట్టారు. కల్మా చదివితేనే మేము మీతో ఆడుకుంటాము అని వివక్ష చూపించారు. నమాజ్ చదివితేనే మేము మీతో మాట్లాడతాము అని డిస్క్రిమినేట్ చేశారు. మాస్ కన్వర్షన్స్ చేశారు, చంపారు. పాక్లో ఉన్న టెంపుల్స్ను ధ్వంసం చేశారు, చర్చెస్ను, గురుద్వారాస్ను ధ్వంసం చేశారు. వివక్షతో కొట్టడంలో తప్పు లేదని ప్రభుత్వ నాయకులు అంటున్నారండి. యాపిల్ టు యాపిల్ కంపారిజన్ చేద్దాం. పాక్ పరిస్థితిని భారత్తో కంపేర్ చేద్దాం. 1947లో భారత్లో ఉన్న ముస్లిం సోదరుల యొక్క సంఖ్య అక్షరాల 3 కోట్ల మంది. 2022లో భారత్లో ముస్లిమ్స్ యొక్క సంఖ్య 21 కోట్ల మంది. 7x స్పీడ్లో గ్రో అయ్యారండి. భారత్లో ఉన్న ముస్లిమ్స్ను మనం అణిచివేయలేదు. మనం స్కూల్స్లో కలిసి చదువుకున్నాం, కలిసి తిన్నాం. బట్ పాకిస్తాన్లో అలా కాదు. పాకిస్తాన్లో చాలా కట్టర్గా ఉంటారు. సో ఈ చిన్న డిఫరెన్స్ కారణంగా CAAను అమలు చేయడం జరిగింది అని బీజేపీ నాయకులు అంటున్నారు. ఇవన్నీ కాకుండా న్యూట్రల్గా కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో అణిచివేయబడుతున్న ముస్లిమ్స్ తెగలకు ఆశ్రయం ఇవ్వడానికి ఎన్నో ముస్లిమ్స్ దేశాలు ఉన్నాయి. సున్నీ డామినేటెడ్ ఇస్లామిక్ దేశాల్లో అణిచివేయబడుతున్న షియా ముస్లిమ్స్కు ఆశ్రయం ఇవ్వడానికి ఇరాన్ ఉంది, ఇరాక్ ఉంది. ప్రపంచంలో దాదాపు 49 ముస్లిం దేశాలు ఉన్నాయి. ఈ 49 దేశాల్లో వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ హిందూస్, సిఖ్స్, పార్సీస్, క్రిస్టియన్స్కు భారత్ తప్పితే వెళ్ళడానికి, ఆశ్రయం ఇవ్వడానికి దగ్గరలో వేరే ఏ ఒక్క దేశం లేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ముస్లిమ్స్కు మెజారిటీ దేశాలు కాబట్టి ఈ దేశాల్లో ముస్లిమ్స్ పైన అణిచివేత ఉండదు. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. కాబట్టి ఈ దేశాల్లో ఉన్న ముస్లిమ్స్ భారత్కు రావడానికి ఇష్టపడకపోవచ్చు. ఈ 3 దేశాల్లో ఉన్న ముస్లిమ్స్ మాకు ఇండియన్ సిటిజన్షిప్ కావాలి అని డిమాండ్స్ చేయడం లేదు. అక్కడ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ 3 దేశాల్లో ఉన్న మైనారిటీస్ సిటిజన్షిప్ కావాలి అని అడుగుతున్నారు. నీడ్లో ఉన్న వాళ్ళకే హెల్ప్ చేయాలి. ఇక్కడ మనోళ్ళలో కొంతమంది మెసేజ్ చేశారు. పాకిస్తాన్ నుండి నేపాల్ ద్వారా ఇల్లీగల్గా సీమా హైదర్ అనబడే ఆడామే ఇండియాకు వచ్చి ఇక్కడే సెటిల్ అయింది, ఇక్కడే పెళ్లి చేసుకుంది కదా, అటువంటి వారికి పౌరసత్వం వస్తుందా అంటే CAA ద్వారా సీమా హైదర్కు పౌరసత్వం రాదు. ఎందుకంటే ఆమె ముస్లిం కాబట్టి. ఆమె వీసా తీసుకొని ఇక్కడ ఉండాలి. ఈమె పర్మనెంట్ సిటిజన్షిప్ కోసం ప్రెసిడెంట్కు అప్లై చేసింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఆధారంగా ఈమెకు రావచ్చు, రాకపోవచ్చు. చాలామంది ఏమంటున్నారు, బీజేపీ ప్రభుత్వం తమ 2019 మేనిఫెస్టోలో CAA తీసుకువస్తామని మాటిచ్చిన విధంగానే మోడీ గారు తీసుకొచ్చారు. ఇదే ప్రభుత్వం NRCని కూడా ఇంప్లిమెంట్ చేస్తాము అన్నారు. NRC కూడా ఇంప్లిమెంట్ అవ్వనుందా అంటే అమిత్ షా గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అతి త్వరలో NRCని కూడా ఇంప్లిమెంట్ చేసే ప్లాన్లో ప్రభుత్వం ఉంది అంటున్నారు. NRC అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. ఈ NRCను తీసుకురావడానికి ముఖ్య కారణం మన దేశంలో ఇల్లీగల్గా చొరబడి ఫేక్ ఆధార్ కార్డులను పెట్టుకొని, ఫేక్ ఓటర్ ఐడీస్ను పెట్టుకొని దేశం మొత్తం వ్యాపించున్న ఇల్లీగల్ రోహింగ్యా, ఇల్లీగల్ బంగ్లాదేశ్, పాక్ రెఫ్యూజీలను పట్టుకొని తిరిగి వారి దేశాలకు పంపడానికి NRCని ఇంప్లిమెంట్ చేయనున్నారు. NRC అంటే ఏంటి? దీని గురించి సింపుల్గా చెప్పాలి అంటే మన దేశంలో ఎంతమంది నిజమైన పౌరులు ఉన్నారు, ఎంతమంది ఇల్లీగల్గా చొరబడ్డారు అని లెక్క చేయడమే డాక్యుమెంట్ చేయడాన్ని NRC అంటారు. NRC సర్వేను లాస్ట్ 1951లో ఫస్ట్ టైం చేశారు. ఆ తర్వాత ఇంతవరకు దేశ వ్యాప్తంగా NRCను నిర్వహించలేదు. ఇక్కడ టోటల్ పాపులేషన్ లెక్కించడం వేరు, పాపులేషన్ ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేయడం వేరు, NRC సర్వే వేరు. మామూలుగా ప్రభుత్వ అధికారులు ఇంటింటికి వచ్చి మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని అడిగి నోట్ చేసుకొని వెళ్ళి పాపులేషన్ సెన్సస్ను క్యాలిక్యులేట్ చేయడం వేరు. కానీ NRCలో ప్రూఫ్స్ను, డాక్యుమెంట్స్ను అడిగి రిజిస్టర్ చేస్తారు. 2009లో అస్సాం రాష్ట్రంలో ఉన్న ఒక NGO సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. అస్సాంలో రెఫ్యూజీలు ఎక్కువగా ఉన్నారు, NRCను నిర్వహించాలి అని కోరింది. 2013లో స్వయాన సుప్రీంకోర్టు అస్సాంలో NRC నిర్వహించాలని తీర్పునిచ్చింది. 2009 నుండే NRC తీసుకురావాలి అనే డిమాండ్స్ వచ్చాయి. 2019లో అస్సాం రాష్ట్రంలో NRC అమలు చేశారు. వెరిఫై చేస్తే 3.3 కోట్ల మంది ఉన్న అస్సాం జనాభాలో 19 లక్షల మంది ఇల్లీగల్గా చొరబడ్డారు అని తేలింది. సో దీని తర్వాత దేశవ్యాప్తంగా NRC తీసుకురావాలి అనే డిమాండ్స్ పెరిగాయి. NRCలో వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది స్టెప్ బై స్టెప్ చెప్తా. వెరిఫై చేయడానికి మన ఇంటికి వచ్చే అధికారుల దగ్గర ఆల్రెడీ 2 ఆధారాలు ఉంటాయి, 2 ప్రూఫ్స్ ఉంటాయి. ఆ 2 ఆధారాల్లో ఒకటి 1951లో NRC చేశారు అని చెప్పా కదా, ఆ NRC టైంలో మన తాతల పేర్లు ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర జమ అయి ఉంటుంది.
రెండవ ఆధారం 1971లో ఎలక్షన్ ఎన్రోల్మెంట్ కోసం అంటే ఓటర్ ఐడి కోసం మన పెద్దవాళ్ళు ఇచ్చిన పేర్లు కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి. మన పేరెంట్స్ లేదా మన పెద్దవాళ్ళలో ఎవరో ఒకరైనా ఎలక్షన్స్లో ఎన్రోల్ అయి ఉంటారు, ఓటర్ ఐడి తీసుకొని ఉంటారు. ఈ 2 బ్యాకప్ డేటాస్లో మన పెద్దవాళ్ళ పేర్లు ఉంటే మనకు ఎటువంటి డాక్యుమెంట్స్ చూపించే అవసరం లేదు. ఒకవేళ మన పెద్దవాళ్ళ పేర్లు ఆ 2 ప్రూఫ్స్లో లేవు అంటే కింద ఉన్న డాక్యుమెంట్స్ను మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అంటే బర్త్ సర్టిఫికేట్, ఎల్ఐసి పాలసీ, రెఫ్యూజీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే వేరే దేశాల నుండి ఇండియాకు వలస వచ్చినప్పుడు ప్రభుత్వం ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ను ఇస్తుంది, ఆ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాలి. ల్యాండ్ లేదా టెనెన్సీ రికార్డ్, మన దగ్గర ఏదైనా ఉన్న ల్యాండ్ డేటా కానీ లేదా రెంట్ తీసుకున్న ఒక స్థలం డేటా కానీ రెంట్ తీసుకున్న ఇల్లు డేటా కానీ ఇవ్వచ్చు. సిటిజన్షిప్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు. పాస్పోర్ట్, గవర్నమెంట్ ఇష్యూడ్ లైసెన్స్ ఆర్ సర్టిఫికేట్, ఏదైనా గవర్నమెంట్ ప్రూఫ్ ఇవ్వచ్చు. బ్యాంక్ అకౌంట్స్ను చూపించవచ్చు, పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ను కూడా చూపించవచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయిడ్ సర్టిఫికేట్ అంటే మన పెద్దవాళ్ళలో ఎవరికైనా గవర్నమెంట్ జాబ్స్ ఉంటే ఆ సర్టిఫికేట్ ఇవ్వచ్చు. ఏదైనా కోర్ట్ రికార్డ్స్ కూడా ఇవ్వచ్చు. ఇలాంటివి సబ్మిట్ చేయాలి. తర్వాత వెరిఫికేషన్ జరుగుతుంది. అన్నీ ఓకే అయితే మనకు సిటిజన్షిప్ వస్తుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, రోహింగ్యా, బంగ్లాదేశీ రెఫ్యూజీల దగ్గర కూడా ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు ఉన్నాయి కదా, వీళ్ళను ఎలా కనుక్కుంటారు అంటే ప్రభుత్వ అధికారులు ఈ ఓటర్ ఐడీస్ను వీరికి ఎవరిచ్చారు, ఎక్కడిచ్చారు అనేది వెరిఫై చేస్తుంది. రోహింగ్యాను ఈజీగా కనుక్కుంటారు, ఎందుకంటే వాళ్ళకు ఉర్దూ సరిగ్గా రాదు, హిందీ సరిగ్గా రాదు. వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరు ఇండియాలో పుట్టలేదు కాబట్టి వీళ్ళను ఈజీగా కనుక్కునే అవకాశం ఉంది. ఎన్ఆర్సీను ఎఫెక్టివ్గా అమలు చేయడంలో ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. రెఫ్యూజీలు తెలివిగా తప్పించుకునే ప్రమాదం ఉంది. అస్సాంలో 2019లో కూడా రెఫ్యూజీలు తప్పించుకున్నారు. అయినా కూడా ఎన్ఆర్సీను అమలు చేయాలి. ఎందుకంటే ప్రతి ఇయర్ సర్వే జరగాలి, అకౌంటబిలిటీ ఉండాలండి. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరు ఇక్కడ చొరబడుతున్నారు అనేది అందరికీ తెలియాలి. ఎప్పుడో 1951లో ఎన్ఆర్సీ సర్వే జరిగింది, ఇన్ని రోజులైనా ఇంకా జరగలేదు అంటే ఆశ్చర్యంగా ఉంది. మీరు ఒకసారి ఇస్లామిక్ గల్ఫ్ దేశాలకి వెళ్ళండి. మీరు అక్కడ ఉద్యోగం చేయాలి అంటే మీ డేటా మొత్తాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలి. మీకు బ్లడ్ టెస్ట్, హెల్త్ చెకప్ చేసి మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీకు వీసా ఇస్తారు. నిజంగా గల్ఫ్ దేశాల పద్ధతులు చూసి ఆశ్చర్యం వేస్తుంది. గల్ఫ్ దేశాలు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటారు అంటే వీళ్ళు ఎవ్వరికి పౌరసత్వం అంత ఈజీగా ఇవ్వరు. ఈ దేశాల్లో చొరబడడానికి ఎవ్వరూ ధైర్యం చేయరు. సౌదీ అరేబియా, యుఏఈ, బెహ్రీన్, ఒమాన్ వంటి దేశాల్లో వర్కింగ్ వీసాను 1 or 2 years ఒకసారి రెన్యూ చేయాలి. ఇలా చేయలేదా ఫైన్ కట్టాలి. మన భారత్లో ఎప్పుడో 1951లో ఎన్ఆర్సీ చేశారు. ఆ తర్వాతి నుండి దేశంలో ఎవరున్నారనే డేటా ఎవ్వరి దగ్గర లేదు. అత్తారింటికి వచ్చినట్లు నేపాల్, మియాన్మార్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి వస్తున్నారు, వెళ్తున్నారు. ఇది మారాలి, దీన్ని మార్చాలి. తిరిగి CAA దగ్గరకు వస్తే కొంతమంది అడిగారు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో ఉన్న ముస్లిమ్స్ హిందువులుగా, సిక్కులుగా, బుద్ధిస్టులుగా, పార్సీలుగా కన్వర్ట్ అయ్యి ఇండియాలో సిటిజన్షిప్ పొందడానికి అప్లై చేస్తే అటువంటి వారిని ఎలా పట్టుకుంటారు అని. దీనికి సమాధానం, ఇటువంటి వారికి ఈజీగా సిటిజన్షిప్ రాదు. ఈ 3 దేశాల్లో ఉన్న మైనారిటీస్ కూడా అక్కడి బర్త్ సర్టిఫికేట్స్ను చూపించాలి. CAA ముఖ్యంగా 2014 డిసెంబర్ కంటే ముందు ఈ 3 దేశాల నుండి వలస వచ్చిన మైనారిటీస్కు సిటిజన్షిప్ ఇవ్వడానికి ప్రియారిటీ ఇస్తోంది. డిసెంబర్ 2014 కంటే ముందు ఇండియాకు వలస వచ్చిన రెఫ్యూజీలు ఆన్లైన్ ద్వారా ప్రూఫ్స్ అండ్ డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేసి సిటిజన్షిప్ కోసం అప్లై చేయొచ్చు. ఇది మొదటి ప్రియారిటీ. డిసెంబర్ 2014 కంటే ముందు ఇండియాలో రెఫ్యూజీలుగా వచ్చిన ముస్లిమ్స్కు పౌరసత్వం రాదు, వాళ్ళను వెనక్కి పంపుతారు. అయితే ఈ CAA అనేది ట్రైబల్ ఏరియాస్ ఎక్కువగా ఉన్న కాన్స్టిట్యూషన్ 6th షెడ్యూల్ కిందకు వచ్చే అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరం రాష్ట్రాలకు అప్లికబుల్ అవ్వదు. కథలో ట్విస్ట్ ఇది. ఈ 4 రాష్ట్రాలకు వలస వచ్చిన మైనారిటీస్కు ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వరు, ఎందుకంటే ఇవి ట్రైబల్ ఏరియాస్, చాలా సెన్సిటివ్ ఏరియాస్. ఇక్కడ CAA అమలు చేస్తే ట్రైబల్ ఏరియాస్లో మ్యానిపులేషన్ జరుగుతుంది, ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. రాజకీయ సహాయంతో చాలామంది కన్వర్ట్ అయ్యి పౌరసత్వం పొందుతారు. ఈ CAA ద్వారా బంగ్లాదేశ్లో ఉన్న మత్వా హిందూ కమ్యూనిటీకి పౌరసత్వం లభిస్తుంది. ఇది మంచి విషయం. ఈ మత్వా కమ్యూనిటీ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశా, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా. The minorities in countries like Bangladesh have faced persecution, and it is our moral obligation that if circumstances force people, these unfortunate people, to seek refuge in our country, our approach to granting citizenship to these unfortunate persons should be most liberal. I sincerely hope that the Honorable Deputy Prime Minister will bear this in mind in charting out the future course of action. సో CAA రావడం వల్ల ప్రయోజనం లేదు.
సిడబ్ల్యూతో పాటు ఎన్ఆర్సీ వస్తేనే ప్రయోజనం ఉంది. కొత్త సిడబ్ల్యూ చట్టంలో ఈ 3 దేశాల నుండి భారత్కు వచ్చిన మైనారిటీ రిఫ్యూజీలు 5 ఏళ్ళు భారత్లో ఉన్నా కూడా వీరికి ఆటోమేటిక్గా సిటిజన్షిప్ వస్తుంది అన్నమాట. ఈ సిడబ్ల్యూ రావడం వల్ల మనకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అనేది కామెంట్ చేయండి. ఈ లా అనేది డిస్క్రిమినేటరీగా ఉందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.